ద సీక్రెట్ ఆఫ్ ద అనాయింటింగ్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? వై ఆర్ యు అనౌన్సింగ్ దిస్ సీజన్? ఎందుకు ఈ టైంలో రెండో దుప్పటి ఇప్పుడు ఎందుకు పడుతుంది ఇంతకాలం తర్వాత? యెషయా గ్రంథం 2:2-5. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ఎందుకు ఎత్తబడుతుంది? ఏ కాలములో ఎత్తబడుతుంది? అనాయింటింగ్ ఆల్వేస్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. నీ పన్ను చేసుకోవడానికి కాదు, అభిషేకానికి ఒక బాధ్యత ఉంటుంది. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదుము రండి. ఎప్పుడు హెచ్చించబడినప్పుడు. ఎప్పుడు హెచ్చింపబడుతుంది చూద్దాం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. ఆగండి, వాళ్ళు ఏం చేస్తారంట? తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను ఈటెలను మచ్చు కత్తులుగాను పోగొట్టుకుందురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. ఏళ్ళు కొట్టేసుకుంటున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. కొంతమంది ఏమో రెండవ రకడ ప్రపంచ యుద్ధం. ఇలాంటి సమయంలో ఏం జరుగుతుందంట? వీళ్ళందరూ యుద్ధాలు మానాలనే పరిష్కారం ఎక్కడుంది? అందుకని దీన్ని హెచ్చరించడానికి రెండవ దుప్పటి. సో when the devil comes as a flood, the God lifts up a standard in the church. మీరు ఏమై ఉన్నారు లోకానికి? So there is a solution that God is going to bring from the church. How many identified this season now? ఎంతమందికి అర్థమైంది ఇది? God bless you. ఇప్పుడు దాకా నిన్ను తయారు చేసి పెట్టింది ఈ కాలం కొరకే, నేను వదిలేయడానికి కాదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే పెట్టి ఉంచింది ఎందుకు? ఫర్ ఏ టైం. యాకోబుకి అర్థం కావట్లే. పెళ్ళి అనుకుంటే 2 పెళ్ళిళ్ళు అయిపోయి, పిల్లలు అనుకుంటే 2 పొడికి కనీసారు. నా బతుకంతా నిద్ర లేదు, తిండి లేదు, ఉద్యోగం, ఇది చూసుకోవడమే సరిపోతుంది నా బతుకంతా. ఏంది ప్రభా, అబ్రహాం ఆశీర్వాదం వద్దన్నారు, ఇద్దన్నారు, ఏం కాదు, నా బతుకు ఇంకా అయిపోయింది అనుకుని పడుకుంటాడు. ఒక రోజు దేవుడు అంటాడు, లే రెండవ దుప్పటి వస్తుంది అంటాడు. ఏంటది రెండవ దుప్పటే? లేగు, దూతలు వస్తాయి, 1 సంవత్సరం ఆశీర్వదించి లాభాన్ని నొక్కిపెట్టి వెళ్ళిపోవాలి వాగ్దానానికి. నువ్వు ఆ సంతానము పక్కన చెప్పు, సర్దుకునే టైం వస్తుంది. ఇప్పుడు అద్భుతాల టైం వస్తుంది. ద సెకండ్ మ్యాంటల్ ఇస్ కమింగ్.